అందరికీ నమస్కారం. 18వ నామం వక్త్రలక్ష్మీ పరీవాహ చలంని నాభలోచన. శ్రీ వక్త్రలక్ష్మీ పరీవాహ చలంని నాభలోచనాయై నమః. నిజానికి అమ్మవారి కనులను ఒక్క నామంతో చెప్పడం సరిపోదు. అమ్మవారి కన్నులు అంత గొప్పవి. అమ్మవారి పేరే ఈక్షత్యాత్మికా శక్తి, అనగా కనులు తెరుచుకోవడం. ఎవరికి చైతన్యం ఉందో వాడే కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరుచుకోవడమే శ్రీచక్రం. ఒక చక్కని మొగ్గ పువ్వులా విచ్చుకుంది. అంతవరకు మొగ్గగా ఉన్నది పువ్వులా విచ్చుకుంటే అందులో ఉన్న కర్ణిక, కేసరాలు, చుట్టూ ఉన్న రేకులు అన్నీ కలిపి పువ్వు. అదేవిధంగా అంతా కలిపి శ్రీచక్రం. ఆ మధ్యలో ఉన్న బిందువే విచ్చుకుని శ్రీచక్రం అయింది. ఒక కదలిక లేని కొలనులో రాయి వేస్తే ముందు వచ్చేది బిందువు, ఆ తరువాత వచ్చేది దానివల్ల ఏర్పడిన తరంగాలు. అలా శ్రీచక్రాన్ని చూస్తే మధ్యలో బిందువు, తరువాత ఆవరణల తరంగాలు ఏర్పడ్డాయి. బిందువులో ఉన్న శక్తే తరువాత ఆవరణలుగా వస్తోంది. ఈ విశ్వమంతా ఈశ్వర స్వరూపమే. ఈశ్వరుని శక్తి యొక్క స్పందన మొదట బిందువు రూపంలో వచ్చింది. ఆ స్పందనగా వచ్చిన శక్తి సంకల్పం అని చెప్పబడుతుంది. ఈశ్వర సంకల్పంతోనే ప్రపంచం తయారయ్యింది. ఎవరికైనా సాధారణంగా ఏదైనా పని చేయాలంటే ముందు స్పందన, సంకల్పం. చైతన్యం ఉంటేనే సంకల్పం ఉంటుంది. నేను చేస్తాను అంటారు. చైతన్యం ఉండడం వల్లే నేను అనగలిగారు. మనకి నేను అనే స్పందన వచ్చినట్లుగా పరమాత్మ కూడా నేను సృష్టిని చేస్తాను అనుకున్నాడు. అలా ఆయన శక్తి మొదట స్పందన రూపంలో వ్యక్తమయ్యింది. ఆ స్పందనలోనే సంకల్పం, ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అనే శక్తులన్నీ ఉన్నాయి. సత్యకామ సత్య సంకల్ప అని ఉపనిషత్ ఈ మాటనే చెప్తోంది. ఆ స్పందన శక్తే ఆదిశంకరులు సౌందర్యలహరి మొదటి శ్లోకంలో చెప్పిన నా ఖలు కుశలః స్పందితుమపి. ఆ స్పందన శక్తిలో ఉన్నదంతా ఈశ్వర స్వరూపమే. అదే తరంగాలుగా వ్యాపించింది. ఏకంగా వచ్చిన ఈశ్వర స్పందనే సృష్టి రూపంగా అనేకంగా విచ్చుకుంది. సృష్టినంతటిని కమలంగా భావిస్తే సృష్టి పెద్ద శ్రీచక్రం. అందులో చూసే సర్వశక్తులు ఆవరణలే. వీటన్నిటికీ కేంద్రమై ఉన్నదే శివశక్తి. బిందువు దాకా వెళ్ళాలి. ఆ బిందువు శక్తే ఇన్ని ఆవరణలో ఉందని తెలుసుకోవాలి. ఈ విశ్వమే శ్రీచక్రం. విశ్వంలో ఉన్న శరీరము శ్రీచక్రమే. శ్రీచక్రం కొని ఇంట్లో పెట్టుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. సరి అయిన ఉపాసనా పద్ధతి లేకుండా శ్రీచక్రం ఇంట్లో ఉండకూడదు. కానీ మన శరీరమే శ్రీచక్రం. అనేక జన్మాల పుణ్యాలు పెట్టి శరీరం అనే శ్రీచక్రాన్ని కొనుక్కున్నాం. శరీరంలోనే శ్రీచక్రాన్ని చూడవచ్చు. మనలో చైతన్యం విచ్చుకుని శరీరమంతా పద్మంలా వ్యాపించిపోయి ప్రసరిస్తోంది. బిందు శక్తి విచ్చుకొని ఆవరణల రూపంలో విస్తరించింది. క్లుప్తంగా చెప్పాలంటే ఇదే శ్రీచక్రం. విచ్చుకోవటమే కళ్ళు తెరవటం, ముడుచుకుంటే లయం, ఈ మధ్యలో ఉండేది స్థితి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటే కంటి గురించి ఒక్క నామమే చెప్పారని కాదు, చాలా నామాలున్నాయి. ధరాందోళి తదీర్ఘాక్షి లోలాక్షి కామరూపిణి కామాక్షి. కన్ను తెరుచుకోవటం, మూసుకోవటంలోనే సృష్టి, స్థితి, లయలన్నీ ఉన్నాయి. ఇవే సంకోచ వ్యాకోచాలు ప్రతి అణువులో బ్రహ్మాండంలో జరుగుతున్నాయి. అదే విశ్వంలో జరుగుతున్న మహావిన్యాసం. ఆ విశ్వ విన్యాసమే అమ్మవారి శక్తి. అది మొదట కన్నుల్లో చూడాలి. కన్నుల నుండే మొత్తం చేస్తోంది ఆ తల్లి. వదనంలో ఉన్న నేత్రాలకు అంత ప్రాధాన్యం ఉంది. ఆ కన్నులను ఇక్కడ వర్ణిస్తున్నారు. ఆ కన్నులు చేపలు ఈదుతున్నట్లు ఉన్నాయి.
కంటిని చేపతో పోల్చడం సాధారణంగా కవితా లక్షణం. అమ్మవారి నేత్రాలు విశాలంగా ఉన్నాయి. అటూ ఇటూ కదులుతూ అన్నీ చూస్తూ ఉన్నాయి. ఆవిడ మొత్తాన్ని పరిశీలిస్తోంది. అమ్మవారు కళ్ళు కదులుతూ ఉన్నప్పుడు చేపల్లా ఉన్నాయి. ఏదైనా నీరు ఉంటేనే చేపలు కదులుతాయి. అమ్మవారి వదనంలో ఉన్న శోభ ఒక ప్రవాహంలా ఉంది. ఆ ప్రవాహంలో ఈదుతున్న చేపల్లా రెండు కళ్ళు ఉన్నాయి. లక్ష్మి అంటే శోభ, ప్రకాశము అని అర్థం. సౌందర్య ప్రవాహాన్నే సౌందర్య లహరి అన్నారు. తవ వదన సౌందర్య లహరి. అక్కడ లహరి శబ్దమే ఇక్కడ పరీవాహ శబ్దంలో ఉంది. వక్త్రలక్ష్మి పరీవాహ. అమ్మవారి వదనంలో సౌందర్యం ప్రవహిస్తోంది. ప్రవాహం అంటే నిత్యం ఉండేదని అర్థం. అంతేకాదు, ప్రవాహంలో నూతనత్వం ఉంటుంది. అమ్మవారి ముఖంలో సౌందర్యం ప్రవాహ రూపంగా ఎప్పటికప్పుడు స్వచ్ఛంగా నూతనంగా ఉంది. నిత్య నూతనమైనప్పుడు ప్రవాహం అని చెప్తారు. సత్ చిత్ ఆనందమే నిత్య సౌందర్యం. ఆ సచ్చిదానంద సౌందర్యం అమ్మవారి ముఖంలో నిత్య నూతనంగా ప్రకాశిస్తోంది. వక్త్రలక్ష్మి పరీవాహ అన్నప్పుడు బీజాక్షరాలు ఐంకారం, శ్రీంకారం. పరీవాహ రూపంలో ఉన్న శక్తికి సంబంధించిన హ్రీంకారం ఉన్నాయి. కుండలిని మంత్రం అంటే ఈ 3 బీజాలే. శ్రీమాత్రే నమఃకి ఈ 3 బీజాక్షరాలు కలిపితే అది కుండలిని మంత్రం అవుతుంది. అంటే శ్రీమాత్రే నమఃకి ఐంకారం, శ్రీంకారం, హ్రీంకారం కలపడం అన్నమాట. ఇది గురువు ద్వారా పొందవలసినదే అని గ్రహించాలి. వక్త్రలక్ష్మి పరీవాహ చలన్. ఆ పరీవాహంలో కదులుతున్న మీనాభలోచన చేపల వంటి కన్నులు కలది. అమ్మవారి కనులు ధ్యానం చేసినప్పుడు ఆ వదనం కూడా అంత చక్కగా కనబడుతుంది. ఇప్పుడు 2 కళ్ళ 3 కళ్ళ ఏదైనా పర్వాలేదు. ఏదేమైనా ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయ భూషితం పాతునః సర్వభూతేభ్యః కాత్యాయని నమోస్తుతే అని సప్తశతి చెప్తోంది. అమ్మ, నీ సౌమ్యమైన వదనంలో ప్రకాశిస్తున్న 3 కళ్ళు మమ్మల్ని కాపాడుగాక. అలా అమ్మవారి వదనంలో నేత్రాలకు చాలా ప్రాధాన్యం ఉంది. అరుణాం కరుణా తరంగితాక్షిం. అందులోంచే కరుణ తరంగితం అవుతోంది. తరంగితము అంటే ప్రవాహమే. తరంగము అంటే పౌనఃపున్యం. కరుణ తరంగం వలె నిరంతరం వస్తోంది. ఆ కరుణా ప్రవాహానికి ఆపులేదు. అది ఆగితే ప్రపంచం నడక ఆగిపోతుంది. ఆ కన్నుల్లోంచి నిరంతరం శక్తి ప్రవాహాలు వస్తూ ప్రపంచాన్ని నడుపుతున్నాయని అమ్మవారి దివ్యనయన సౌందర్యాన్ని ఇందులో భావన చేస్తున్నారు. మీనాక్షి అనే నామమే ఇది.